నేను రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు నా స్థలం గురించి వెళ్తే నేను అడిగిన న్యాయం నా కాగితాలను చూసి రావాలి కానీ వెనకాల వచ్చే ఫోన్ నుంచి రాకూడదు. అంతే కదా. మున్సిపాలిటీ అయినా కార్పొరేషన్ ఏదైనా ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే న్యాయమూర్తి స్థానంలో ఎమ్మెల్యే ఆయన ఇచ్చే జడ్జిమెంట్ ఫైనల్. చంద్రబాబు గారు ఏమనుకున్నారు, వాళ్ళు జెన్యూన్ గా ఆలోచించేసి ప్రజలకు న్యాయం చేసేస్తారు. అప్పుడు దాంతో ప్రజలందరూ వీళ్ళని సామంత రాజులుగా వీళ్ళందరూ భక్తులుగా రాజ్యాల కింద కొలుస్తారనుకున్నారు. కానీ వాళ్ళు స్వార్థంతో కోట్లు పడగలెత్తేందుకోసం తప్పు చేస్తున్నారు. ఇప్పుడు కల్తీ లెక్కర్కి సంబంధించినటువంటిదో లేకపోతే కనుక ఒక దాని పేరేంటది బెల్ట్ షాప్ గురించినో మనం వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఏమంటారు, దొంగ కేసులు పెడుతుండే. ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 27 మంది మీద కేసులు పెట్టేది ఏంది కల్తీ లెక్కర్కి సంబంధించి. అంటే నువ్వు పాజిటివ్ ని అంగీకరించట్లా లేదా తప్పుని ఎత్తి చూపెట్టాలని అంగీకరించట్లా. అంటే ఫైనల్ గా ఏమీ జరగకపోయినా ఏదో జరిగిందని భ్రమలో బ్రతకాలి, అన్యాయం జరుగుతున్న న్యాయం జరుగుతుందని చప్పట్లు కొట్టాలి. ఇది రేపొద్దున పవన్ కి శాపం. పవన్ ఇవాళ జరిగే పరిపాలనలో బలం పవన్ కి వెళ్ళదు, పాజిటివ్ చంద్రబాబుకి వెళ్తుంది. ఎందుకని ప్రతి మంచి చంద్రబాబు వల్లే అని ప్రచారం చేసుకుంటారు, చెడు కూటమి మొత్తానికి పాకుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మరి ఆ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వర్గం పెద్ద వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు ఈ పీపీపీల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మోడీ ఇచ్చింది పీపీపీ కింద కాదు, మోడీ ఇచ్చింది ప్రభుత్వం నిర్వహించాలి. తెలంగాణలో నిర్వహిస్తున్నాడు కదా, కేసీఆర్ నిర్వహించాడు, రేవంత్ కూడా నిర్వహిస్తున్నాడు కదా. వాళ్ళకి జాతకాక అమ్ముకోవడం మెడికల్ కాలేజీలో మెడికల్ ఇది వాళ్ళు చేస్తుంటే నువ్వు ఇక్కడ ఎలాగ దాన్ని సమర్థించుకుంటూ వస్తావు? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? మోడీ కోసం పనిచేస్తున్నారు, బీజేపీ కోసం పనిచేస్తున్నారు, జనం కోసం పనిచేస్తున్నారు, లేకపోతే కనుక వేరే బానిసత్వం చేస్తున్నారు మీరు? అక్కడ వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. ఈ పాపాలన్నీ ఎవరిని వెంటాడితే రేపు పొద్దున తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంటది. మీ వలన యాడైంది, మీరు నష్టపోతారు, వాళ్ళు నష్టపోతారు. అది ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కళ్ళు తెరిచారు, చెప్పారు, కానీ అయిపోయింది.